ఈ వానలేందో రైతన్నలను పట్టి వీడుస్తున్నాయి. యాసంగి పంటలను వరద పాలు చేసినాయి. ఇప్పుడు వర్షాకాలం పంటలను కూడా నీళ్ళ పాలు చేస్తున్నాయి. పొద్దంతా లైన్లలో నిలబడి తండ్లాడి తండ్లాడి యూరియా బస్తాలు సంపాదించి పంట పండిస్తే కోడి పిల్లలను గద్దొచ్చి ఎత్తుకపోయినట్టే వచ్చిరాని వానలు రైతులేం బట్టి పడుతున్నాయి. అయ్యయ్యో, ముత్యాల తీరుగా తలతలలాడుతున్న ఒడ్లు కుప్పల కుప్పలు తీసుకుపోయి బురదలు కలిపినాయి వరదలు. నల్గొండ జిల్లా నకిరేకల్ మార్కెట్ల రైతులు పండించిన పంటను ఎండకు ఆరబోసుకున్నారట. ఎప్పటికీ ఆకాశం దిక్కు చూసుకుంటేనే జాగ్రత్త పడ్డారట. కానీ నమ్మించి మోసం చేసిన దొంగను తిరగా ఒక్కసారి వచ్చి కుండపోత కుమ్మరిచ్చిందట వాన. పాపం బురద పాలైన ఒడ్లను దోషిల్లెత్తుకున్నది గీ మహిళ రైతక్క. ఉత్తుత్తగానే వచ్చిన గింజలు కాదు కదా, ఆరుగాలం అరవ కష్టం చేస్తే నోటి కాడికి అందినాయి. అందుకే వరదకు కొట్టుకొని పోయిన ఒడ్లను కుప్పలు చేస్తున్నది. పాపం రాశుల కొద్దొడ్లు రాళ్ల పాలైనాయి. చాలా దిక్కులలో వడ్లు కోతలకు వచ్చి వడ్లు ఆరబెట్టుకున్నారు. ఐకేపీ సెంటర్లు జల్దీ దొరుకుంటే ఈ తిప్పలు ఉండకపోవని అంటున్నారు రైతన్నలు. ఆరుగాలం కష్టపడితే మమ్మల్ని ఆగం చేస్తున్నారని కొంతమంది రైతులు ఏడుస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ సర్కార్ ఈ వరద బాధితులను ఆదుకోవాలి, అన్నం పెడుతున్న రైతన్నను కాపాడుకోవాలని అంటుర్రు. అన్నదాతల బాధలు చూసిన వాళ్ళు